ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, బైబిల్ గ్రంథము క్రైస్తవులకు ఒక మత గ్రంథము అని ఎలా నమ్ముతారో అలాగే ఇతర మతస్థులకు కూడా వారి వారికి సంబంధించిన పరిశుద్ధమైన గ్రంథాలు ఉన్నాయి కదా. మరి ఆ గ్రంథాలలో బైబిల్ గ్రంథంలో ఉన్నట్టే నీతి ఎంత ఉందో పాపం అంతే కూడా ఉంది. కానీ పాపాన్ని కప్పిపెట్టి నీతిని మాత్రం ఫోకస్ చేస్తారు ఇతర మత గ్రంథస్తులు. క్రైస్తవులు మాత్రం ఆ పని చేయరు. ఉన్నది ఉన్నట్టుగానే బైబిల్ను చూపించే ప్రయత్నం క్రైస్తవులు చేస్తారు. అయితే ఈ భావము అర్థం చేసుకొనక కొందరు మూర్ఖులు బైబిల్ గ్రంథంలో ఉన్న పాపము ఏదైతే ఉందో దాన్ని గురించి విచిత్రమైన విధానంలో మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథానికి మరొక పేరు సత్యవేద గ్రంథము. సత్యవేద గ్రంథం. ఎందుకు సత్యవేద గ్రంథము అనే పేరు వచ్చింది అంటే, బైబిల్ గ్రంథము తప్పును దాచుకోలేదు, కప్పి పెట్టలేదు. ఈ భూమి సృష్టించింది మొదలు మానవులు ఎటువంటి తప్పులు చేశారు, ఆ తప్పులను దేవుడు ఎలా సరిదిద్దుకుంటూ వచ్చాడు అనేది బైబిల్ గ్రంథంలో ఉంది. అలా మానవుల తప్పులను ఎత్తి చూపించింది బైబిల్. ఇలాంటి పొరపాట్లు చేశారు, వారిని దేవుడు ఇలా క్రమపరిచాడు అనేది ఉంటుంది. కేవలము ఎక్కడికి తప్పు కనబడుతుందో అది మాత్రం చూసి దాని గురించి మాత్రం చర్చిస్తూ ఉంటారు. తర్వాత దేవుడు ఆ తప్పు మార్గంలో వెళ్ళిన వాడిని ఎలా సరిచేశాడు అనేది కూడా చదవాలి. అది వద్దు మనకు. తప్పును మాత్రం పాయింట్గా తీసుకొని దాని గురించి విచిత్రమైన మాటలు మాట్లాడతారు. కానీ బైబిల్ గ్రంథం దేవుని బిడ్డలారా సత్యవేద గ్రంథము. పాపాన్ని చూపించింది, సత్యాన్ని చూపించింది, కప్పిపెట్టుకోలేదు. దానినే బైబిల్ గ్రంథము అని అంటాం.